వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం. గూడ్షెడ్ ప్రాంతంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్. చంద్రబాబు మోసాలను నమ్మవద్దని పిలుపునిచ్చిన కోళ్లగట్ల. గిరిబజార్ సంచార వాహనాలను ప్రారంభించిన పార్వతీపురం కలెక్టర్. గిరిజనులు వినియోగించుకోవాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పిలుపు. కలెక్టర్ చంబర్లో వ్యవసాయ శాఖ రూపొందించిన చీడ పురుగుల నుంచి పంటను కాపాడేందుకు దోహదపడే జీవన ఎరువుల ఆవశ్యకతను, నానో ఎరువుల ప్రచారం పోస్టర్ను, బ్రోచర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నానో ఎరువుల వినియోగం ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. తక్కువ ధరలో లభించే పర్యావరణ రహితమైన నానో ఎరువుల వినియోగం పెంచడానికి వాటి వాడకం సులభతరం చేయాలన్నారు. అందుకు గాను జిల్లాకు మంజూరైన 17 వ్యవసాయ డ్రోన్లు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామం యూనిట్గా ప్రణాళిక ప్రకారం స్ప్రేయింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. జీవన ఎరువుల ఆవశ్యకతను, నానో ఎరువుల వినియోగం, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలని ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు ఆయన ఆదేశించారు. చిన్నపాటి వర్షం పడితే చాలు రింగ్ రోడ్ షిరిడి సాయిబాబా జంక్షన్ వద్ద గల మలుపులో రహదారిపై మురుగునీరు, వర్షం నీరు నిల్వ ఉండిపోతుంది. ఈ సమస్య చాలా కాలం నుంచి వేధించడంతో ప్రయాణికులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దీంతో వాహన చోదకులు ఎన్నో ఎక్కట్లు పడుతున్నారు. వర్షం పడితే చాలు ఆ రహదారి పొంగి పొరులుతుంది. పక్కనే ఉన్న డ్రైనేజ్కు రంధ్రం పెట్టించి కాలువ నుంచి మీరు రోడ్డుపైకి వచ్చేస్తుంది. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. పట్టణాభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న అధికారులు, పాలకులు మాటల్లో వాస్తవం లేదని చెప్పాలి. అధికారులు కూడా ఈ సమస్య తెలిసి చూసి చూడనట్లే ఉంటున్నారు. మురుగుకాలంలో పూడిక తీస్తే వర్షం నీరు యథావిధిగా వెళ్లిపోయే అవకాశం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అలానే ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వైపు రోడ్డు ఎత్తుగా ఉండి షిరిడి సాయిబాబా కోవెల్ జంక్షన్ వద్ద రోడ్డు పల్లంగా ఉండటంతో వర్షం నీరు ఉండిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలని వాహన చోదకులు కోరుతున్నారు. గత 10 సంవత్సరాల నుండి ఉంటున్నాం. మరి ఈ రోడ్డుని కొంచెం డెవలప్ చేసి నీట్గా వెడల్పుగా చేశారు. కానీ రోజు వాటర్ వర్షం పడినప్పుడల్లా 3-4 రోజులు 5 రోజులు వాటర్ స్టాకేజ్ అయిపోయి ఆ వాటర్ని మనుషుల మీద తుల్లగా ఎత్తి కనీసం దాన్ని పట్టించుకొని వాటర్ని కనీసం వర్షం పోయినప్పుడైనా తోడించి, లేకపోతే దాన్ని వేరేగా కాలువలోకి వెళ్ళడానికి దానికి కొంచెం ఏర్పాటు అయితే చేయటం లేదు. మరి పాలకులు లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు దానికి కొంచెం దగ్గరుండి ఆ సమస్యని క్లియర్ చేయవలసిందిగా మరి కోరుకుంటున్నాం. మరి పాదచారులు కానీ బళ్ళు వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ పక్క నుండి వెళ్తే ఏదైనా కారు వెళ్తే మనుషుల మీదకి తుల్లుతుంది. కాబట్టి దయచేసి దాన్ని అర్థం చేసుకొని దీన్ని కొంచెం త్వరగా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా మరి కోరుకుంటున్నాం. దానివల్ల ఏంటంటే ఆ నీరు పక్కకు రాకుండా అటు నుండి వచ్చిన వాటి మీదకి వెహికల్స్ వెళ్ళిపోవడం వల్ల దానివల్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి పాలకులు కానీ లేకపోతే మున్సిపల్ సిబ్బంది కానీ దాన్ని త్వరగా యాక్షన్ తీసుకోవాలని మరి కోరుకోండి. రిటర్నింగ్ వాళ్ళకి కన్నాలు లేవు. నెక్స్ట్ ఏంటంటే ఈ కాలువ అనేది పాసేజ్ డైరెక్ట్గా వెళ్ళటం లేదు. అక్కడ స్ట్రక్ అయిపోతుంది. అక్కడ మన సిగ్నల్ లైట్స్ దగ్గర స్ట్రక్ అయ్యి దీని నుండి ఈ మోరు బిల్డింగ్ కింద నుండి అలాగే కిందకి వెళ్ళిపోవాలి. అక్కడ కస్వి హాస్పిటల్ దగ్గర ఇన్నాళ్ళు పెద్ద కాలువ ఉండేది. దాన్ని పైపులు వేసి చిన్నదిగా చేసేయడం వల్ల వాటర్ ఫ్లో అవ్వక మొన్న దీనిలో కూడా మనం వారం రోజుల క్రితం వచ్చిన వర్షంలో కూడా మోరు కింద ఒక 10 వెహికల్స్, కార్లు, బళ్ళు మొత్తం పాడైపోయి అవి ఎందుకు పనికిరాకుండా స్క్రాప్కి వేయవలసిన పరిస్థితి అయితే వచ్చింది. ఆ కాలువని ధర్మపూర్ చెరువుకి వెళ్ళే కాలువని క్లియర్ చేసి దాన్ని ఆ చెరువులోకి వాటర్ వెళ్ళి ఆ చెరువు నుండి మరి కూడా అక్కడ కబ్జాలు జరిగాయి. ఆ చెరువును కూడా క్లియర్ చేయవలసిందిగా మరి కోరుకోండి. ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారుల వినతులను వారు సంతృప్తి చెందే విధంగా సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డిప్యూటీ కలెక్టర్ మురళి, ప్రమీల గాంధీ ప్రజల నుండి వినతులను స్వీకరించారు.
ప్రజలు అందజేసిన అర్జీలపై సంబంధిత అధికారులు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అర్జీదారులు సమస్యల పరిష్కారంతో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని, అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలు వేగంగా పరిష్కరించాలని తెలిపారు. పీజీఆర్ఎస్కు 178 వినతులు అందాయి. వాటిలో భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 86 వినతులు అందాయి. పంచాయతీ శాఖకు 6, పింఛన్లు మంజూరు చేస్తున్న తదితర అంశాలపై డిఆర్డీఏకు 27 వినతులు అందాయి. మున్సిపాలిటీకి 11, విద్యాశాఖకు 10, వైద్య శాఖకు 2, విద్యుత్ శాఖకు 6 అందగా మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి. గడప గడపకు వెళ్లి చంద్రబాబు మోసాలను ప్రజలకు గుర్తు చేస్తూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని వరుసగా 4వ రోజు విజయనగరం పట్టణంలో ఉన్న గజ్జిపేట ప్రాంతంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి కూటమి ప్రభుత్వంలో సంవత్సరం 2 నెలల కాలంలో అందుకున్నటువంటి పథకాలను అడిగి తెలుసుకున్నారు. 45 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్, నిరుద్యోగ యువతకు ఉద్యోగం, సూపర్ 6 పథకాలు ఇంకా అమలు చేయలేదు అని, కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి మీరే ప్రశ్నించాలి అని, మీకు అండగా వైసీపీ ఉంటుందని ఆయన అన్నారు. గత వైసీపీ పాలనకు ఇప్పటి కూటమి ప్రభుత్వ పాలనకి తేడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నగర మున్సిపల్ డిప్యూటీ మేయర్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఎస్వివి రాజేష్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారు నాయుడు, నగర పార్టీ అధ్యక్షులు ఆశపు వేణు తదితరులు పాల్గొన్నారు. నగరం మొత్తం కూడా ఏ విధంగా అభివృద్ధి చెందింది అని చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకమే రాయొచ్చు, అవునా కాదా? ప్రతి చోట కూడా, ప్రతి సెంటర్లోని ప్రతి వీధి, ప్రతి ఇల్లు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, మన సోమన్న పరిపాలనలోని ప్రతి వీధి కూడా అభివృద్ధి చెందింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి అప్పుడు నవరత్న పథకాలని చెప్పి ప్రతి ఒక్క పథకము అమల్లోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు సూపర్ 6 అనేది ఏ ఒక్కటి కూడా ఈ ఏడాది కాలంలో చేయలేదు. మరి ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు సూపర్ 6 అమలు చూసుంటారు కదా, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండుంటాయి కదా. సూపర్ 6 అమలు అయిపోయాయి, అవ్వలేదు అన్న వాళ్ళ నాలికలు మందం అన్నారు. అమ్మో ఎంత పెద్ద మాట అనేసారు, నిజమేనేమో అని ఒక్కసారి మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, గూగుల్ చేయడం జరిగింది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కూడా చెప్పలేకపోయింది ఈ డబ్బులన్నీ కూడా ఎటు పోయాయి అని. ఏ ఒక్క అమ్మ ఒడిలో, ఏ ఒక్క అకౌంట్లోకి పడలేదు. తల్లికి వందనం సగం మందికి పడింది, సగం మందికి పడలేని పరిస్థితి మన రాష్ట్రంలో కనిపిస్తుంది. మీలో చైతన్యం వచ్చినప్పుడు రానున్న కాలంలో అన్న చంద్రబాబు నాయుడు తప్పుడు మాటలు చెప్పరని మీ అందరికీ చెబుతూ 50 సంవత్సరాలు నిన్న వాళ్ళకి పెన్షన్లు కానీ, అలానే ప్రతి మహిళకి 1500 ఇందాలు చెప్పారు మాట్లాడిన వాళ్ళు. నాకు ఇద్దరు కూతురు ఉంది, కోళ్ళు ఉంది, నేనున్నాను, 4500 వచ్చేస్తుందని లెక్కేశారు. మా ఆయనకి మొన్న 52 సంవత్సరాలు వచ్చింది, పెన్షన్ వచ్చేస్తుందని లెక్కేశారు. వేసారా లేదా చెప్పండి నిజంగా? ఎందుకంటే మీరు ఆలోచించే విధంగా వాళ్ళు పథకాన్ని నడిపారు. మీ ఇంటికి రావడం, ఇంట్లో ఉన్న సభ్యుల పేర్లు చెప్పడం, అమ్మ మాయకి పెన్షన్ వస్తుంది, అత్త నీకు ఇది వస్తుంది, అక్క నీకు ఇది వస్తుంది, పిన్ని ఇది వస్తుంది అని చెప్పడం, అవి మీ ఫోన్ నెంబర్లు తీసుకొని ఆఫీస్కి పంపడం, ఆఫీస్ నెంబర్ వచ్చి మళ్ళీ మీకు ఫోన్ రావడం, ఓటీపీ నెంబర్ వచ్చిందంటే అదేదో నెంబర్ వచ్చింది బాబు వచ్చే నేను మళ్ళీ ఆ నెంబర్ చెప్పంటే చెప్పడం, అలా బాండ్ అవ్వడం. ఇంతవరకు ఇదంతా నిజంగా జరిగిపోయిందనే భావించాను. అంత మోసం జరిగిందా లేదా? ఎన్నికలు జరిగిపోయాయి, కనీసం ఒక్కరు వచ్చి అమ్మ నీ బాండ్ ఇప్పుడు కాదు 1 సంవత్సరం పోయికి వస్తుంది నీ పథకాలు, అమ్మ పలానా కారణం వల్ల చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇవ్వలేదని ఎవరైనా చెప్పారా? చెప్పరు. ఎందుకంటే మీ ఇల్లుకి వచ్చిన వాళ్ళని కూడా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. కార్యకర్తలకే తెలియదు ఇది. వాళ్ళు పాపం అనుకున్నారు నిజంగా అమలు జరిగిపోద్ది కావాలి. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఖాళీ స్థలం ఇల్లులో, లేకపోతే ఈ పథకాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలర్లు ఎగరేసి తిరుగుతున్నారు. రేపు చంద్రబాబు నాయుడు అధికారం మేము కాలర్లు ఎగరేసుకుని తిరగచ్చు అనుకున్నాను. ఇవాళ సిగ్గుపడిపోయి ఇళ్లలో ఉన్నారు ఆ కార్యకర్తలు. ఆ కార్యకర్తలను కూడా మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ సేవలను అందించిన డాక్టర్లు, సిబ్బందిని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభినందించారు. తమ ఛాంబర్లో ఈరోజు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ నెల 11న జరిగిన అంతర్జాతీయ జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య శాఖలో విశేష ప్రతిభ కనబర్చిన వారిని
ప్రశంసా పత్రాలకు లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు. ఇలా ఎంపికైన వైద్యాధికారులు సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలు, నగదు బహుమతి కింద చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మరింత మెరుగైన సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. PPIU CDలు ఎక్కువ మందికి వేసేందుకు చీపురుపల్లి ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న గైనకాలజిస్ట్ డాక్టర్ ఉషారానికి 8,000 రూపాయలు, అలాగే ఎక్కువగా వాసెక్టమీ శస్త్రచికిత్సలు నిర్వహించిన పోలిపల్లి PHC డాక్టర్ T తిరుపతి స్వామికి 7,000తో పాటు ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేశారు. అదేవిధంగా RMNCHA కౌన్సిలర్ A నాగమణి, మోటివేటర్ S గమ్య, M ఎరుకులమ్మకు 2,500 చొప్పున నగదు బహుమతిని, ప్రశంసా పత్రాలను అందజేశారు. వరల్డ్ పాపులేషన్ డేస్కి సంబంధించి బెస్ట్ గైనకాలజిస్ట్ అండ్ బెస్ట్ వాసెక్టమీ సర్జన్, అదేవిధంగా వేరియస్ లెవెల్స్లో ఆషాస్, ANMs అండ్ MLHPs, అదేవిధంగా పేషెంట్స్ వీళ్ళందరికీ కూడా సర్టిఫికేషను అమౌంట్ అనేది కలెక్టర్ సార్ చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా. థ్యాంక్ యూ. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 4 వినతులు వచ్చాయి. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 1, ప్రజా ఆరోగ్య విభాగానికి సంబంధించిన 1 వినతి, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన 2 వినతులు కమిషనర్ పల్లి నల్లనయ్యకు ఫిర్యాదులు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆయన సమస్యల పరిష్కారానికి వెంటనే చొరవ చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడికి వచ్చిన వినతులు ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. విజయనగరం నగరపాలక సంస్థలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ఇప్పటి వరకు 2 దరఖాస్తులు వచ్చాయి. ఒకటి ఇంజనీరింగ్ విభాగానికి కాగా ఇంకొకటి టౌన్ ప్లానింగ్ విభాగానికి. ఈ 2 ఫిర్యాదులు కాకుండా ఇంకా వచ్చే అవకాశం ఉంది. ఈ వచ్చిన ఫిర్యాదులన్నీ కూడా క్షేత్రస్థాయిలో మా విభాగాధిపతులు క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు గైకొని తీసుకున్న చర్యలు ఫిర్యాదుదారులకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే కలెక్టరేట్ నుంచి కూడా కొన్ని ఫిర్యాదులు చాలామంది ఇస్తూ ఉంటారు. అవి కూడా PGRS కింద మేము వెంటనే అక్కడ నమోదయ్యి వస్తాయి. వాటిని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. పెద్ద భారీ వర్షాలు పడుతున్నప్పుడు అన్ని మేజర్ గడ్డాస్ అన్నీ కూడా మేము డిసిల్టేషన్ చేయడం జరిగింది. అలాగే మేజర్ మైనర్ డ్రైన్స్ కూడా డిసిల్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది ఇసుకలో రోడ్ల మీద వేయటం, ఆ వర్షానికి కరిగి మళ్ళీ డ్రైన్లో రావటం వల్ల కొంతవరకు మళ్ళీ పూడిక అయింది. కానీ మ్యాక్సిమం మేము మా ప్రజారోగ్య సిబ్బంది అన్ని మేజర్, మీడియం అండ్ డ్రైన్స్ తీయడం కాకుండా మేము కాంట్రాక్టర్ ద్వారా కూడా 100% డిసిల్టేషన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు ఏవి కూడా మునగకుండా చూడడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వర్షాకాలంలో ఎక్కువ బ్రీడింగ్ సోర్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డెంగీ, మలేరియా దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఆ వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో ఆ బ్రీడింగ్ స్పాట్స్ అన్నింటి కూడా ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహణ కూడా సక్రమంగా జరిపి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజారోగ్యానికి భంగం వాటిల్లకుండా చర్యలు చేపట్టారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు అందుబాటులో ఎరువులను ఉంచాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కలెక్టరేట్ ఎదుట ఏపీ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం అధ్యక్షుడు బుద్ధరాజు రాంబాబు మాట్లాడుతూ రైతులకు ఎరువులకు గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలు, PACSల ద్వారా సబ్సిడీపై పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అరకొర ఎరువులతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో ఎరువులు లేకపోవడంతో ప్రైవేటు ఎరువులు షాపులను ఆశ్రయిస్తున్నారని, ప్రైవేటు ఎరువుల షాపు యజమానులు బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నారని, దానివల్ల రైతులపై పెనుభారం పడుతుందన్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఎరువులకు సకాలంలో ఎరువులు సరఫరా చేయాలని కోరారు. అలానే ప్రైవేటు ఎరువుల షాపులో నకిలీ విత్తనాలు, ఎరువుల అమ్మకాలు చేస్తున్నారని, అధికారులు వాటిపై దృష్టి సారించాలని కోరారు. ఈరోజు ఖరీఫ్కి వర్షాలు ముందస్తుగా పడినా వ్యవసాయాలు ఖరీఫ్ పంటల రైతులంతా వేసుకున్నారు. వాటికి ఈరోజు ఎరువులు వేయకపోతే పంట దిగుబడులు నష్టం తగ్గే పరిస్థితుంది.
అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆర్ఎస్కేలో ఇంతవరకు అనేక ప్రాంతాల్లో లేదు, ఉన్ని దగ్గర కూడా అరకొరకగా ఉంది. అలాగే యూరియా ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ మార్కెట్లో కూడా 400 నుంచి 450 రూపాయలకు అదనంగా అమ్ముతున్నారు. 270కి అమ్మవలసిన యూరియాని. ఈ విధంగా జిల్లాలో రైతాంగం ఇటు ఎరువులు లేక అటు పంటలు వేసి ఇబ్బంది పడుతున్నారు. అందుకు జిల్లా యంత్రాంగం వెంటనే కలుగ చేసుకొని ఈ అన్ని ఆర్ఎస్కేలో రైతు సేవా కేంద్రాల్లోని తగినంత నిల్వలుంచి రైతాంగానికి సక్రమంగా ఎరువులు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. పాత మహారాజు ఆసుపత్రి వద్ద ఉన్న రైతు బజార్ను తొలగించవద్దని పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు రెడ్డి శంకర్రావు అన్నారు. రైతు బజార్ను అక్కడే కొనసాగించాలని కోరుతూ పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ రైతు బజార్ను రైతులు ఖాళీ చేయించాలని అశోక్ గజపతిరాజు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం దారుణం అన్నారు. రైతు బజార్ కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బుద్ధరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆరుగురు స్థలం అందరిది కాబట్టి అశోక్ గారు ఒక్కలే కంప్లైంట్ ఇస్తే సరిపోదు కదా. మిగతా 5 సంగతి ఏంటంటే మాకు అవి తెలియవు. ఒకటే మాట, జిల్లా అధికారి ఏంటి, కోర్టు స్టే ఏదో చూపించమంటే చూపించారట, కోర్టు ఆర్డర్ని చూపించమంటే చూపించారట, ప్రైవేట్ స్థలం ఎలాగైందో చూపించమంటే చూపించారట. మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి వెళ్ళిపోండి అంటారు. అంటే తిరిగి జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరు రైతుల్ని మమ్మల్ని కోరుకోవడం అంటే పక్కాగా ఈ భూమిని అశోక్ గజపతిరాజు గారి కుటుంబం కబ్జా చేస్తుందని ఈరోజు కలెక్టర్ గారు చెప్తున్నటువంటి అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాం. ప్రభుత్వ స్థలం అది, ప్రభుత్వ స్థలంలో మేము ఉన్నాం, మేము కొనసాగుతాం. మాకు కరెంటుతో సహా అన్ని సౌకర్యాలు కల్పించండి అని చెప్పి అడిగితే మరి కరెంటు మేము రైతు బజార్ మార్చాం కాబట్టి కరెంటు తొలగించామని చెప్పారు. మీరు రైతు బజార్ మార్చినా మేము రైతులకు అక్కడి నుంచి వెళ్ళేది లేదు, అక్కడే ఉంటామని చెప్పేసి రావడం జరిగింది. ఖచ్చితంగా మా బజార్ అక్కడే కొనసాగుద్ది. వినియోగదారులు వచ్చి కొనుక్కొని రైతులకి సహకరించాలి. ప్రభుత్వ స్థలాన్ని రక్షించేదానికి మిగతా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో కూడగట్టి ఇది ప్రజా పోరాటంగా మారుస్తామని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా విజ్ఞప్తి చేస్తామని. పొదుపు సంఘాల సభ్యుల ఆర్థిక అవసరాలు, వారి ఆర్థికాభివృద్ధికి సెర్ప్ నుండి కొత్తగా ఆన్లైన్ ద్వారా సూక్ష్మ రుణ ప్రణాళిక ACLP పథకాలు అమలు చేయడం జరుగుతుందని DRDA వెలుగు పథక సంచాలకులు కె సావిత్రి చెప్పారు. కలెక్టర్ సమావేశపు మందిరంలో జిల్లా స్థాయి అధికారులకు వెలుగు DRDA ద్వారా అమలు జరుగుతున్న పథకాలు, కార్యక్రమాలను ఆమె వివరించారు. సంఘాలకు బ్యాంక్ లింకేజ్, స్త్రీ నిధి, ఉన్నతి ద్వారా అధిక మొత్తంలో రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ రుణాలు ఒక క్రమ పద్ధతిలో సభ్యుల అవసరాల మేరకు అవసరమైన మొత్తంలో NCP ద్వారా సంఘం సభ్యుల ఆర్థిక అభివృద్ధికి అవకాశం కల్పించి వారి జీవనోపాధులు పెంపొందించడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ACLP ద్వారా ఈ సంవత్సరం సుమారు 1.2 లక్షల మందికి చదువుకున్న సంఘం సభ్యులకు శిక్షణ ఇచ్చి వారి ఆర్థిక అవసరాలు ఆన్లైన్ అప్లికేషన్లో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ACLPను డిజిటల్ మైక్రో క్రెడిట్ ప్లాన్గా మార్పు చేయటకు APMలు, CCల ద్వారా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వెలుగు డిపార్ట్మెంట్లో ఉన్న CCలు, VOLతో పాటుగా మిగతా డిపార్ట్మెంట్లు ఇప్పుడు ఏవైతే మెన్షన్ చేస్తున్నామో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన గ్రామ స్థాయి అధికారులు కూడా ఇందులో కమిటీ మెంబర్లుగా ఉంటారు. ఇవి వాళ్ళకి లోను విడుదల చేసినప్పుడు వాళ్ళకి అంటే లోన్ ఇంత కావాలి అని పెట్టడమే కాకుండా ఏ యాక్టివిటీ వాళ్ళు చేస్తారు, అది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది అన్నది కూడా ఇందులో చేయడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్లన్నీ కలిపి టోటల్గా 1,72,000 మంది 1,532 కోట్లు మాకు కావాలి అని మంత్ వారీగా కూడా పెట్టడం జరిగిందండి. ఇన్నాళ్ళు ఏంటంటే ఆ గ్రూప్కి లోన్ ఎలిజిబిలిటీ రాగానే అన్ని గ్రూపులకి మ్యాక్సిమం 3-4 నెలల గ్యాప్లో ఇస్తుండేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మంత్ వైజ్ వాళ్ళకి ఏ నెలలో అవసరం, ఉదాహరణకి అగ్రికల్చర్ అనుకోండి, యానిమల్ హస్బెండరీ, వాళ్ళకి ఈ సీజన్లోనే అవసరం అవుతుంది, ఈ నెల వచ్చే నెల ఈ నెలలో అవసరం అవుతుంది. అలాగా నెలల వారీగా దీనికి బ్రేకప్ చేసుకుని చేయటం జరిగింది. దీనికి ముఖ్యంగా బ్యాంకులన్నిటికీ డైరెక్షన్స్ ఇవ్వడానికి మన LDM గారు కూడా దీంట్లో మెంబర్ అండి. ఆల్ బ్యాంకర్స్ కూడా ఇందులో మెంబర్సే. కాబట్టి ఇది
జిల్లా స్థాయి అధికారులందరూ కూడా దీని మీద కలెక్టర్ గారు సంతకం అయిన తర్వాత మండల లెవెల్లో ఎవరుంటారో గ్రామ స్థాయిలో ఎవరుంటారు అనేది సార్ సంతకంతో మళ్ళీ గ్రూప్లో మీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. దయచేసి జిల్లా అధికారులందరూ కూడా ఈ మైక్రో క్రెడిట్ ప్లాన్ ఏదైతే ఉందో దాని ఇంప్లిమెంటేషన్కి సహకరించి మీ కింది స్థాయి అధికారులందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వాలని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శృంగవరపుకోట పట్టణ కేంద్రంలో ప్రధాన రహదారి విశాఖ అరకు రోడ్డు దేవి గుడి దగ్గర నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మధ్య గల హై స్కూల్ ప్రహారీ గోడకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలంలో కొంతమంది వ్యాపారులు ఆక్రమణదారులు రోడ్డుపై ఉన్న నీరు పోయే కాలువను మూసివేయడంతో అందులో చెత్త పేరుకుపోవడం వల్ల నీరు నిలిచిపోయి కొంతకాలంగా నీరు నిలిచిపోవడంతో ఇటు స్థానికులు అటు పాదచారులు మరియు వాహనదారులు అనేక సమస్యలకు గురవుతున్నారని, సమస్యను ఇటు పంచాయతీ సిబ్బంది కానీ ఎంపీడీఓ ఆఫీస్ నుంచి కానీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ ఎవరూ స్పందించకపోవడంతో గత కొన్ని రోజులుగా చెరువును తలపించే విధంగా ఈ రహదారి తయారైంది. దీంట్లో భాగంగా డీసీఎంఎస్ చైర్మన్ ఈ సమస్యను గొంపకృష్ణకు తెలియపరచగా సోమవారం ఆయన జిల్లా అధికారులు స్థానిక అధికారులతో కలిసి పర్యవేక్షించారు. దీనికి సంబంధించిన వివరాలు అడిగి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని సంబంధిత డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి రోడ్డుకి ఇరువైపులా కల్వర్టు నిర్మించాలని, దీనికి శాశ్వత పరిష్కార దిశగా సదరు అధికారులు కోరడం జరిగిందని తెలిపారు. అధికారులు డిపిఓ గారితో మాట్లాడి అలాగే ఎండిఓ మన స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసులందరినీ కూడా పంపించడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి అధికారులందరూ కూడా ఈ సమస్యకు తాత్కాలికంగా కాకుండా ఈరోజు మనం ఏదో సొల్యూషన్ ప్రొవైడ్ చేసినా పరిష్కారం చూపించినా మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ ఏంటనే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ప్రధాన రహదారిపై ఎస్కోట నుంచి వైజాగ్ వెళ్ళే మార్గంలో రైట్ సైడ్ మాత్రమే డ్రైన్ ఉంది, లెఫ్ట్ సైడ్ డ్రైన్ లేదు. తర్వాత చాలా వరకు డ్రైన్ల మీద కొంత ఆక్యుపెన్సీ జరగడం వల్ల డ్రైన్స్ పూర్తిగా మూసిపోయి వాటర్ ఫ్లో వెళ్ళడం లేదు. దానివల్ల ఏంటంటే పూర్తిగా రెగ్యులర్ చేసే పరిస్థితి ఉంది. దీనికి సార్ మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే తాత్కాలిక పరిష్కారం కాకుండా పర్మనెంట్ సొల్యూషన్గా ఇంజనీర్స్తో మాట్లాడి వాళ్ళు డిజైన్ చేసి ఇస్తే గారితో మాట్లాడి నిధుల్ని సమకూర్చి త్వరగా ఈ ఏర్పాట్లు చేస్తే వేసుకోవడానికి ఒక శాశ్వత పరిష్కారం ఉంటుంది. ఈ రోడ్లు మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉంటాయి, జనాలు కూడా ఇబ్బంది పడకుండా ఉద్దేశంతో ఈరోజు అందరం కూడా వెళ్ళి దగ్గరగా అన్నీ చూసి ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళకి డిపిఓ గారు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు. రానున్న రోజుల్లో మంచిగా శాసన ప్రకారం జరిగితే మనకి ఇబ్బంది ఉండదు, బాగుంటుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నది ఒకటే, వ్యాపారుల్ని స్థానిక ప్రజల్ని అధికారులకు సహకరించి రేపు రానున్న రోజుల్లో వాళ్ళు ఏదైతే డిజైన్ చేస్తున్నారో ఆ డిజైన్కి అనుగుణంగా సహకరిస్తే మనందరం కూడా ఫ్యూచర్లో బాగుంటుందని. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఈ రోజు నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలు శ్రద్ధగా విని సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల సంస్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని జిల్లా అధికారులు ఎస్పీ ఆదేశించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 39 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో భూ తగాదాలకు సంబంధించిన 11, కుటుంబ కలహాలకు సంబంధించిన 5, మోసాలకు పాల్పడినట్లు 5, ఇతర అంశాలకు సంబంధించిన 18 ఫిర్యాదులు ఉన్నాయన్నారు. గిరి చైతన్యం వాహనాలకు పచ్చ జెండా ఊపి గిరి బజార్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాత్సవ డిఆర్డీఏ ఆధ్వర్యంలో పార్తీపురం సీతంపేట ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల చెంతకు వెళ్లి అవసరాలు తీర్చుకున్న గిరి బజార్లో ఖాళీ సమయాల్లో డిజిటల్ స్క్రీన్స్ ద్వారా వివిధ అంశాలపై గిరిపుత్రులకు అవగాహన కల్పించనున్న గిరి చైతన్య వాహనాలు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం.
గూడ్షెడ్ ప్రాంతంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్. చంద్రబాబు మోసాలను నమ్మవద్దని పిలుపునిచ్చిన కోళ్లగట్ల. గిరిబజార్ సంచార వాహనాలు ప్రారంభించిన పార్తీపురం కలెక్టర్. గిరిజనులు వినియోగించుకోవాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పిలుపు. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.